శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 18 జనవరి 2026 నుండి 24 జనవరి వారం రోజుల పాటు అంటే 2026 అనమాట 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి చెప్పుకుందామండి. ముఖ్యంగా ఇది చెప్పే ముందర ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి తెలుసుకుందాం. ముఖ్యంగా ముందర గురుగ్రహం గురించి చెప్పుకుందామండి. గురుడు వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు. అంటే ఎప్పుడైనా శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉన్నారు. రవి మకర రాశిలో ప్రవేశించాడంటేనే మకర సంక్రమణము అంటాం. అప్పటి నుంచి మనకి ఉత్తరాయణ పొండి కాలం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. పైగా ఉచ్చస్థితి కుజుడు కూడా ఉన్నాడు అక్కడ. ఉచ్చస్థితి కుజుడు ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. అంటే అదృష్టం ఎవరికంటే మంచి మంచి కొన్ని రాశుల వాళ్ళకి ఉంటాయి. అదృష్టం ఇస్తాడు ఆయన. కాబట్టి ఒక శుభగ్రహం అంటే ఒక రవి ఉండడము, ఒక ఉచ్చ గ్రహం కూడా ఉండడం కూడా గొప్ప అదృష్టము. అలాగే బుధ శుక్రులు అంటే మకర రాశిలో ఈ గ్రహాల యొక్క ప్రభావం అదృష్ట సంకేతాలు సూచిస్తూ ఉంటాయి కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే రాహు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు, మంచి ఫలితాలే ఇస్తాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వలన కొన్ని రాశుల వాళ్ళకి జలగండాన్ని ఇస్తూ ఉంటాడు, కొన్ని రాశుల వాళ్ళకి అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. అది చెప్పుకుందాం. సో ఇవన్నీ గ్రహస్థితులు అంటే 9 గ్రహాలకి ఉన్నటువంటి పొజిషన్స్ చెప్పాను. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ఫైనాన్షియల్గా ఆర్థికంగా నిలదొక్కుంటారు వాళ్ళు. అది గొప్ప అదృష్టం అండి. అంతేకాకుండా కుటుంబంలో కూడా మంచి వృద్ధి ఉంటుంది, ధన సంపాదన ఉంటుంది, చక్కటి భోజన వసతులు చాలా బాగుంటాయి. ముఖ్యంగా మీకు ధైర్యం అనేది బాగా ఎక్కువ. రవి కుజులు 3వ భావన ఉండడం వలన ధైర్యం ఉంటుంది. అవి తీర్థయాత్రలు చేస్తారు, మీ తమ్ముళ్ళు కలుస్తారు, తోబుట్టులు కలుస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. ఎంత బాగుందండి మీకు. అంతేకాకుండా రవి కుజుల వలన పనులందు పట్టుదల, మీ తోటి పనివారికి, మీ తమ్ముళ్ళకి, సోదరులకు కూడా ధైర్యం ఇస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే రవి కుజులు బుధ శుక్రులు 3వ భావంలో ఉన్నతంగా రాణిస్తారు. మకర రాశిలో కుజుడు ఉన్నాడంటే చెప్పక్కర్లా. వాహన భాగ్యాన్ని, సుఖాన్ని, అధికారాన్ని, బంధువులు అంటే ఆదరణని, స్నేహాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కేతువు ఎగ్జాల్టేషన్లో లగ్నాధిపతి 3వ భావంలో ఉన్నాడంటే మీ తమ్ముళ్ళకి చెల్లెలకి బాగుంటుందండి. ముఖ్యంగా విద్యలో కూడా బాగా రాణిస్తారు. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. కానీ కొంతమందికి వాళ్ళకి తల్లి బాగుండా పోవడం, కొంతమందికి రైతులకు నష్టం రావడం జరుగుతుంది. టెన్షన్స్ పడుతుంటారు. ప్రతి విషయంలో చిన్న చిన్న టెన్షన్స్. మీ పిల్లల గురించి టెన్షన్స్ పడుతుంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో లాసులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు. ఏదేమైనా మీ రాశి వారికి వివాహ వేడుకలు కుదరడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఆలస్యం అయిపోతూ ఉంటాయి. దగ్గరికి వచ్చే సంబంధాలు తక్కువ ఆగిపోవడమో, అంటే లగ్న బలాలు కుదరలేదనో, అదే షష్టాష్టకాలు ఉన్నాయనో, ఏదో కారణాల చేత మీరు వివాహాలని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సేవగా జనం ఉంటారు మీకు, అదొకటి ఉంది. శత్రువులు ఉంటారు, జాగ్రత్త ఉంటాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఇంత ముందు దానికంటే ఇప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే మీకు చేస్తుంటే బిజినెస్ సక్సెస్ అవ్వడం, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, కుజుడు ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి, సినిమా షూటింగ్లు రీచా, మీ వృత్తి రీచా, లేకపోతే వ్యాపారాలు రీచా, మీద విదేశాలకు వెళ్ళడానికి భాగ్యస్థానం చాలా బాగుంది. ఏదేమైనా మీ చేస్తున్నటువంటి గవర్నమెంట్ జాబుల్లో కానీ లేకపోతే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి. మీకు కోరుకున్న చోటకి ఒకవేళ బదిలీలు కావాలంటే, ట్రాన్స్ఫర్స్ కావాలంటే ట్రాన్స్ఫర్స్ కూడా అవుతారు. ఏదైనా మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో మాత్రము కొద్దిగా లాసులు రావడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు వలన, దైవ దర్శనాల వలన ధనము ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. చెరువులు, బావులు తవ్వించడం వల్ల కూడా ఎక్కువగా ధనం ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు ప్రతిసారి చెప్తున్నట్టుగానే నా పేరు వాడ్రే వాదినారాయణ శర్మ. CMA చేశాను నేను. సరే, అది పక్కన పెడదాము. మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే
మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంటే జాతకాల్లో వివాహాలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, అంటే వివాహ సమస్యలని, చిల్డ్రన్ సమస్యలని అనేక రకాలుగా ఉంటాయి కదండి మనకి. ఫారిన్ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా నేను చెప్పగలను. వివాహ వేడుక కూడా ఏ నెలలో అంటే జనరల్ సుమారుగా కూడా మనం చెప్పచ్చు. ఏ నెలలో జరుగుతుంది, ఏ సంవత్సరంలో ఉంటుందని కూడా నేను కొన్ని డేట్స్ కూడా ఇస్తాను. సరే అది పక్క పెడదామండి. ఇంకా మీకు ముహూర్తాలు పెట్టుకోవాలనుకున్నా ముహూర్తాల గురించి కానీ, లేదా ఇంకా ఏంటంటే మీకు ఇంకా కావాలన్న వివాహ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు అనేది ఇంక ఇప్పుడు లేవు కాబట్టి రాబోయే కాలంలో ఉంటాయి. అలాగే మంచి మంచి శుభకార్యాలు ముహూర్తాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశ ముహూర్తాలు అన్నీ ఉంటాం కదా మనం. ఇవన్నీ ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం చెప్పి మీరు ఒకవేళ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు. 7075389589 కింద కనిపిస్తుంది కదండి. 7075389589. సో ఈ విధంగా మనం చేయొచ్చు. అంతేకాకుండా మీకు ఏమైనా సమస్యలను ఆస్ట్రాలజీకి సంబంధించిన సమస్యలు కాకుండా మీకు వాస్తు సమస్యలు అంటుంటాం మనం. వాస్తు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నాకు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. మనం ఈ వారం రోజులు కూడా అండి మనం చేయవలసినటువంటి పూజలు కూడా ఒక అద్భుతంగా ఉందండి. ఏంటంటే 12 రాశుల వాళ్ళకి అన్ని గ్రహాలు కూడా అనుకూలించవు. ముఖ్యంగా రాహుకేతులు కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావం కొన్ని ప్రభావాలు అందరి రాశుల మీద ఉంటాయి. సో మనం ఈ వారం మొత్తం కూడా పూజించవలసింది సూర్యభగవానుడు. సూర్యభగవాన్ని పూజించడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన, సుబ్రహ్మణ్య స్వామి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, సకల శుభాలు చాలా బ్రహ్మాండం కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా శనీశ్వరుడి యొక్క దోషం కూడా ఉందని మనకి, అంటే 12 రాశుల మీద కొన్ని రాశుల వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఆ దోషాల పరిహారం అవ్వాలంటే 7 శనివారాల పాటు శనీశ్వరుని తైలాభిషేకాలు చేయించుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, అఖండ దీపారాధన వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారిని దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి, అందులో డౌటే లేదు. అలాగే వ్యవస్థిత రాహు, పంచమ రాహు, సప్తమ రాహు దోషాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అదొకటి కేతు ప్రభావం ఉంటాయి. అందుకనే ఏమాత్రం మీరున్న కాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోండి. అంతేకాకుండా మన ఊళ్ళోనే కావాలనుకుంటే టెంపుల్స్లోకి వెళ్ళండి. శుభ్రంగా రాహుకేతువులకి ప్రతి శనివారం కానీ, అది మంగళవారం కానీ శనివారం శుక్రవారాల్లో కూడా మీరు చేయించుకోవడం వలన కూడా రాహుకేతువుల దోషాలు పరిహారం అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వలన, గణపతి ఆరాధన చేయడం వలన, అది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ రాహు వలన వచ్చే దోషాలు, కేతు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మనం చెప్పినట్టుగానే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకుండా చేయవలసిన పని అది ఆయన్ని. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి తెలుసు కదా, ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిపోయింది. సో సోమవారం పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ 12 రాశుల వారికి అండి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావము కొంతమందికి తీవ్రతగా ఉంటుంది. ఎందుకంటే 12వ భావంలో రాహు మరణాలని, దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల్ని, అయితే గృహంలో పీడల్ని, పశు నష్టాన్ని, చాలా విధంగా అష్టమ రాహు అయినా సరే ఈ విధంగా దోషాలు మాత్రం బాగా ఇస్తుంటాడండి ఆయన. సో శ్మశానంలో అడుగుపెట్టేటి చేయడము, బరియల్ గ్రౌండ్స్లో కొంతమందికి ఉంటుంది, అలా చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఆ దోషాలన్నీ పరిహారం అవ్వాలంటే మనం ఖచ్చితంగా రాహు సంబంధించినటువంటి నవగ్రహాల రాహుకి కొన్ని వారాల పాటు 8 వారాలు, జనరల్గా 18 వారాలు అంటాం, అంతవరకు అక్కర్లేదు మనకి. 7-8 వారాలు చేసుకుంటూ ఆ స్వామివారికి దానాలు ఇస్తుకుంటూ ఉంటే ముఖ్యంగా రాహు ఇంపార్టెన్స్ ఉంటుందండి. అందుకనే రాహు పూజ చేసుకున్న తర్వాత ఆయనకి శివాభిషేకాలు చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. రాహు ప్రాణం నిలబెట్టడంలోనూ మునగాడు ఆయన. మంచి ఆయుర్దాయం ఇవ్వాలన్నా, మరణం నుంచి వెనక్కి తీసుకురావాలన్నా కూడా రాహు మంచి శనికంట బలవంతుడు. అలాగే ఆయన మనకి ఇబ్బందులు కలిగించాలన్నా కూడా శనికంట క్రూరుడు అంటాం కదా, అలా మనకి ఏమైనా దోషాలు ఇవ్వాలన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలన్నా సరే రాహు వలన కూడా అవుతుంది అంటాం. అందుకనే ఎవరైనా నిత్యము అమ్మవారిని పారాయణం చేయడం వలన సకల దోషాలు పోవడమే కాకుండా ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కూడా ఉంది కదండి, ఆ మంత్రం జపించడం వల్ల కూడా రాహు వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. ఈ కేతు వల్ల అంటారా, గణపతిని పూజించడము మనకి అవన్నీ చెప్పదగ్గ అంశాలే, మీకు తెలుసు కదా. గరిగితో పూజించడము, పౌర్ణమి వెళ్ళిన చవితి తర్వాత ఇంకా శుభ ఫలితాలు ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మనకి చెప్పదగ్గ అంశాల కింద చెప్పచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటుండడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.